22 కింద భూములు చేర్చి ప్రభుత్వం ప్రజలకి అన్యాయం చేస్తోంది అన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. బ్రోకర్లు అధికారులు కలిసి భూములు కాజేస్తున్నారన్నారు. సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి ప్రజల్ని భయపెడుతున్నారంటూ ఆరోపించారు ఆయన. ఇంకా అన్యాయం ఏంటంటే ఆనాటి ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ని, మేడ్చల్ జిల్లా కలెక్టర్ని గుప్పెట్లో పెట్టుకుంటే ఈనాటి ప్రభుత్వం మాత్రం హైదరాబాద్ చుట్టుపక్కల ఇవాళ ఎక్కడ ఎన్ని కిలోమీటర్ల పరిధిలో అయితే విలువైన భూములు ఉన్నాయో అన్ని కిలోమీటర్ల పరిధిలో ఉన్న కలెక్టర్లకు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే మా ప్రమేయం లేకుండా, అంటే మా మంత్రుల ప్రమేయం లేకుండా, ముఖ్యమంత్రి గారి ప్రమేయం లేకుండా, ఒక్క మాట చెప్పాలంటే ముఖ్యమంత్రి గారి ప్రమేయం లేకుండా, రెవెన్యూ మంత్రి గారి ప్రమేయం లేకుండా ఇవాళ సంగారెడ్డి కలెక్టర్ గారు కానీ, మెదక్ జిల్లా కలెక్టర్ గారు కానీ, భువనగిరి జిల్లా కలెక్టర్ గారు కానీ, సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారు కానీ, ఇవాళ మల్కారి జిల్లా కలెక్టర్ కానీ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కానీ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కానీ వీళ్ళెవ్వరు కూడా ఇవాళ ఫైల్ మీద సంతకం పెట్టే పరిస్థితి లేదు. ఎంత దుర్మార్గం! ఇవాళ ఇవన్నీ వాళ్ళు అనుకుంటున్నారు. మన వాళ్ళు స్టేట్మెంట్ చూసినా మీరు భయపడకండి, ఇవన్నీ కూడా మీరు రెక్టిఫై చేస్తాం. ఎందుకు పెట్టాలి? ఎందుకు 22A కింద పెట్టాలి? ఎందుకు భయపడదని మీరు స్టేట్మెంట్ ఇవ్వాలి? మీరు అనుకుంటారు నేను 30 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా, కానీ ఇలాంటి బాధ్యతారహితమైనటువంటి ప్రభుత్వాన్ని, ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని, ప్రజల్ని ఇంత వేధించే ప్రభుత్వాన్ని మొట్టమొదటిసారిగా చూస్తా ఉన్నా.